అయితే ఈ రోజుని ఇలాగా వాక్యం ప్రకటించకన్నా, ఇలా బల్లిపేట ముందు నుంచుంటా కన్నా, ఇలా మందిరంలో నుంచుంటాకైనా, ఇలా విశ్వాసులతో నుంచుంటాకైనా నేనైతే అర్హుని కాదు. అయితే నేను నా జీవితంలో ఏదైనా నా జీవితంలో ఉన్నదంటే నేను ఎక్కువ మరణంతోటే పోరాటం. నా అనుక్షణం నా జీవితం అంతా గొడవలతో లేకపోతే లారీలతో నా ప్రాణంతో నేనే చెలగట్టమాడుకున్నాను. ఈరోజు ఈ రీతిగా నేను నుంచుంటానని కూడా నా కలలో కూడా నేను ఊహించలేను. నా కలలో కూడా నేను ఈ రీతిగా నుంచుంటాను, ఇలా మాట్లాడతానని నా కలలో కూడా ఊహించలేదు నేను. ఎందుకంటే నా సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం. మా ఊర్లో ఎవరికైనా ఒక బ్యాడ్ సాక్ష్యం ఎవరైనా ఇచ్చారంటే 100 మందిలో 100 మంది కూడా నాకే వేస్తారు మార్కులు. ఉన్నవాడు ఎవరికేడు, ఎందుకంటే అంత గొప్ప సాక్ష్యం నా ఊర్లో. దేవుడు ఈ రీతిగా ఆయన అమోఘమైన పరిశుద్ధాత్మ కృపతో నన్ను కాపాడి ఈ రీతిగా నన్ను నిలబెట్టాడు. దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే ఈ 2025లో నేను నిడదల్లో మరి పరిచర్య చేస్తున్నా, తిరుగుడు ప్రాంతంలో నేను పరిచర్య చేస్తున్నా. అలాగే నేను జీవన విధానం కోసం లారీకి వెళ్తాను, పరిచర్య చేస్తున్నా, ఏదో దేవుడిచ్చిన కృప బట్టి. అయితే నాకు వాక్యం చెప్తాం కూడా రాదు. నేను 1వ తరగతి, నాకు వాక్యం చెప్తాం కూడా రాదు, నన్ను క్షమించండి. నాకు పాటలు పాడటం కూడా రాదు, నన్ను క్షమించండి. ఎందుకంటే నేను అడుగుతున్నాను, మిమ్మల్ని అడగాలి కాబట్టి. కానీ 300 పాటలు పరిశుద్ధాత్మ కృపతో నేను రాసా. దేవుడు కృప చూపితే ఈ సంవత్సరంలో పాట మటి ప్రజల్లోకి దాన్ని వదులుతాకి నేను సిద్ధంగా ఉన్నా. తమ్ముడు, నువ్వు పరిచర్య ఎలా చేస్తావు, ఏ రకంగా చేస్తావు, ఎలా సాగించబడతావని మీరు నన్ను అడిగితే, దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్, ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. నిన్న నేడు ఇని ఓపుకుంటే ఆయన నిరంతరము బోధింతకి ఆయన సిద్ధంగా ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే గలితీలు 3:6లో ఒక మాట ఉంటుంది. గలితీల పత్రిక 3:6 ఎవరన్నా చదివి వినిపించాలని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని నేను బతిమలాడుతున్నా. చాలు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఈ వాక్యం ఎవరి దగ్గర కాపీ కొట్టి మీ మధ్యలోకి రాలేదు. నా ఇన్స్టాగ్రామ్లో దినదినము నేను వాక్యం పెడతా. ఎవరి దగ్గర కాపీ కొట్టి నేను వాక్యం పెట్టను. దేవుడు పాదాల కాడ కూర్చుని నేను అడుగుతా, మరి పాంబరి నువ్వు కేకేస్తావు కదా, మరి చదువులేని కేకేస్తావు కదా, ఈ మోటవాడిని కేకేస్తావు కదా, నన్ను నువ్వు కేకేస్తావు కాబట్టి నేను నీకు ఎలా పని చేస్తానని నేను దేవుని చాలాసార్లు అడిగి ఉన్నా. మరి అడిగిన దానికి తగ్గ ఫలితం నన్ను నా గ్రామంలో నేను ఎన్నిక లేని వాడి కింద నన్ను కొలిచినప్పుడు, ఎన్నిక లేని కింద నన్ను పక్కన తోసివేసినప్పుడు దినదినము వాళ్ళకన్నా గొప్పగా నన్ను నా దేవాతి దేవుడు నిలబెడుతున్నాడు. మరి అబ్రహాము దేవుడిని నమ్మితే నీతిమంతుడు అయ్యాడు కదా, మరి మనం కూడా దేవుడిని నమ్మున్నాం కదా, మనం కూడా నీతిమంతులమా అనీతిమంతులు అని నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా అడుగుతున్నా. మరి అపవాది అంటది వచ్చి ఏమంటదంటే, నువ్వు నీతి లేనివాడు అంటది. ఎవరిని తీసుకొచ్చి మనల్ని అంటదంటే, మన చుట్టుపక్కల ఉన్న వారిని తీసుకొచ్చి నువ్వు నీతి లేనివాడువు, నువ్వు ఇలా పాపం చేసావు, నీ యవన కాలంలో గడిచిన కాలంలో నువ్వు ఇలా పాపం చేసావు కాబట్టి నువ్వు నీతిమంతుడు కాదని అది మనల్ని జడ్జిమెంట్ చేస్తుంది. ఎందుకు జడ్జిమెంట్ చేస్తుంది అంటే, మనము పరిశుద్ధమైన గంధాన్ని పట్టుకొని మనము
గొర్రె పిల్ల స్వభావం కలిగి ప్రజల్లోకి వెళ్తాం కాబట్టి ఆ యొక్క ఏంటి నీతి లేనిది అపవాది ఏం చేస్తుందంటే గొర్రె శరీరము కప్పున తోడేళ్ళని మన మధ్యలోకి తీసుకొచ్చి నీతి లేని వారులరా అని పిలుస్తుంది. మనం దాని నిమిత్తం మనం ఏం చేయాలంటే నేను అబ్రహాము కలిగిన దేవుణ్ణి నేను కూడా కలిగి ఉన్నా, అబ్రహాము కలిగిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను కాబట్టి నేను కూడా నీతిమంతుణ్ణి అని మనం ఎవరితో చెప్పలే? మన దగ్గరికి వచ్చి అపవాది సైన్యాన్ని పంపినప్పుడు నువ్వు నీతి లేనివాడువు, నువ్వు నీతి లేని దానివు అని పిలిచినప్పుడు అబ్బెబ్బే ఇదిగో అబ్రహాముతో చెప్పిన దేవుడు నాతో కూడా చెప్తున్నాడు, ఇదిగో ఈ వాక్యం అబ్రహాముకు పనిచేసినట్టు నాకు కూడా పని చేస్తుందని మనము ఎవరికి చెప్పలే? సాతాను బిడ్డలకి. సాతాను బిడ్డలు మన దగ్గరకు వస్తారు. ఎలా వస్తారంటే వాళ్ళ మప్పి పొందుతాకి, పేరు పొందుతాకి, మనల్ని కుంగుదల చేస్తాకి సాతాను పిల్లలు వస్తారు. వచ్చినప్పుడు వచ్చిన వారికే వాక్యంతో మీరు సమాధానం పరచండి, వాక్యంతో అలా తల కడగండి, వాక్యముతో అలా ఒళ్ళంతా ఏం చేయాలి? కడగాలి. ఏం చేయాలి? వాక్యంతోనే సమాధానం చెప్పాలి, వాక్యంతోనే తల నుంచి అరికాల వరకు వాళ్ళని మనం కడగాలి. కూర్చోబెట్టి అరుగు మీద కూర్చోబెట్టి కుర్చీలో కూర్చోబెట్టి కొన్ని మంచీలు ఇచ్చి కొంత టీ ఇచ్చి వాక్యం తీసి సమాధానం చెప్పాలని ప్రేమపూర్వకంగా మీ అందరినీ కూడా నేను పేరు బట్టి బతిమలాడుతూ ఈ మాటలు ఇచ్చిన రాజానికి, అలాగే సంఘానికి, వచ్చిన దైవజనులకి, వచ్చిన తోటి సహోదరులందరికీ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ యేసు నామం పేట ముగిస్తున్నాను. ఆమేన్.